హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈ వీడియో పార్ట్ 1 కంటిన్యూషన్ అండి, వాల్ హ్యాంగింగ్ దగ్గరది. సో ఎవరైనా పార్ట్ 1 చూడలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ పార్ట్ 1 చూడండి, మీకు పార్ట్ 2 అర్థమవుతుంది. ఇందులో ఆల్రెడీ నేను ఈ బేసిక్ మోడల్ అనేది చేసుకొని పెట్టుకున్నాను. దానికి హ్యాంగింగ్ పర్పస్ కోసం అనేసి ఉలెన్ థ్రెడ్ తీసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నానండి. తర్వాత గ్లిటర్ పేపర్స్ ఉంటాయి కదా, సో వాటిపైన ఇలా డిజైన్స్ వేసుకున్నాను. ఇక్కడ నేను సర్కిల్ షేప్ తీసుకున్నానండి. ఈ సర్కిల్ షేప్ అనేది నేను అక్కడ కనిపిస్తున్న హార్ట్కి పెట్టుకున్నాను. కట్ చేసుకున్న సర్కిల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకుంటున్నాను 1 by 1 నీట్గా. ఇక నేను డిఫరెంట్ కలర్స్ ఆఫ్ గ్లిటర్ పౌడర్ తీసుకున్నానండి. నాకు మల్టిపుల్ కలర్స్ కావాలి అక్కడ, అందుకోసమే డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. కొద్దిగా గ్లూని ఒక పేపర్ పైన వేసుకొని ఆ హార్ట్ అవుటర్ బోర్డర్ ఉంది కదా, సో దాన్ని ఇలా సన్నటి బోర్డర్ లాగా గ్లూతో నేను వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా. ఆ గ్లిటర్ పౌడర్ని ఈ గ్లూ పైన ఇలా చల్లుకుంటున్నానండి. అది పేస్ట్ అయిపోతుంది కదా, సో మనకి ఎలా అవుట్లుక్ కనిపిస్తుందో చూడండి. దీన్ని మళ్ళీ నేను వేస్ట్ కాకుండా మళ్ళీ అందులోనే వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వస్తుంది అవుట్లుక్ అనేది. ఇలా మొత్తం రిమైనింగ్ హార్ట్స్ అన్నిటికీ కూడా నేను అలానే గ్లూని అతికించుకొని గ్లిటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మరొక కలర్ గ్లిటర్ పేపర్ తీసుకున్నాను. ఇది ఆ లీఫ్ పైన డిజైన్ చేయడానికని హార్ట్ షేప్ తీసుకున్నానండి. ఇలా అన్నీ కూడా పేస్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా. లీఫ్ పైన ఒక ఫ్లవర్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ అదే డ్రా చేస్తున్నాను. ఇలా అన్నీ కూడా డ్రా చేసుకొని ఒకటేసారి పేస్ట్ చేసుకుంటాను.
ఇది మన అవుట్లుక్ అండి, వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్ వర్క్. ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.